నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. మేడ్చల్ నియోజకవర్గంలోని పోచారం మున్సిపల్ పరిధిలో ఇస్మాయిల్గూడలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవతా సహిత శ్రీ రేణుక ఎల్లమ్మదేవి త్రిరాజోత్సవము మరియు 36వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ఆలయ కమిటీ, అమ్మవారి ఉపాసకులు ఈగ కృష్ణ దంపతులు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో పాటు మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, బి బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ కుమార్ గౌడ్, పోచారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నాగారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, టీం రేవంత్ అన్న, రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके देवी नारायण नमोस्तुते. ఇస్మాయిల్గూడ రేపల్లె గ్రామంలో అమ్మవారు స్వయంభూగా వెలిసినటువంటి అమ్మవారు, అలాగే లక్ష్మీ నరసింహస్వామి కూడా స్వయంభూగా వెలిసినటువంటి స్వామివారు. ఈ యొక్క అమ్మవారు స్వామివారి యొక్క అనుగ్రహాలతో భక్తులకు ఎటువంటి కోరికలు కోరినా కూడా వారి యొక్క కోరికలను తీర్చేటువంటి అమ్మ రేణుక ఎల్లమ్మదేవి. ఈ మధ్యనే భక్తుల యొక్క సహకారంతో 8 సంవత్సరాల క్రితం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క విగ్రహ ప్రతిష్టాపన, ఈ సంవత్సరము బ్రహ్మోత్సవాలను కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు జరుపుకున్నారు. తదనుగుణమైన రేణుక ఎల్లమ్మదేవి శివరాత్రోత్సవంలో భాగంగా ఈ రోజు 36వ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తుల యొక్క సహకారంతో, దాతల యొక్క సహకారంతో అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాము. కావున ఈ యొక్క ఆలయమును ప్రతి భక్తులు కూడా సందర్శించి తమ యొక్క కోరికలను అమ్మవారికి విన్నవించుకొని తమ యొక్క కోరికలను తీర్చుకోవాల్సిందిగా సమస్త భక్తుల సందోహానికి అందరికీ కూడా విన్నపము చేస్తున్నాము. శ్రీమాత్రే నమః. కూడా మాకు రేపల్లె గ్రామము ఈ అమ్మ తల్లి తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి వస్తుంది. మా పూర్వీకుల నుంచి ఈ అమ్మవారిని మా పెద్దలు కొలిచారు, ఆ తర్వాత మేము కొలుస్తున్నాము. ఇది చిన్న గుడి. ఇంటింత సంవత్సరానికి అమ్మవారు ఇట్లా భక్తులకు వాళ్ళు కోరుకున్న వరం, సంతానం కానోళ్ళకు కానీ, ఆరోగ్యం బాగలేకున్నా కానీ వాళ్లకు కోరుకున్న కోరికలు తీరపట్టే సంవత్సరానికి ఒకసారి అమ్మవారి జాతర మే నెల 2వ మంగళవారం జరుపుతున్నాము. ఇది మా పెద్దల నుంచి వస్తుంది. వాళ్ళది మేము కూడా ఆచారం పోగొట్టకుండా అమ్మవారు, నాకు కూడా నేను 12 సంవత్సరాల నుంచి ఈ అమ్మవారు సేవ చేసుకుంటున్న సేవ భాగ్యం నాకు దొరికింది. ఈ అమ్మవారికి మన సంప్రదాయంగా రేణుక ఎల్లమ్మ తల్లి, మనం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి కానీ, రేణుక ఎల్లమ్మ కానీ, పోచమ్మ కానీ, కులదైవాలు ఏదున్నా వాళ్ళ ప్రతి ఇంట్లో ఒక దేవుడు ఉంటాడు. ఆ దేవునికి మనం కొలుచుకోవాలి. మన దేవునికి మనం దీపం దాపం చేసుకుంటుండాలి. మనము, మన పిల్లలు, మన ఆరోగ్యము, తొట్టి దూరణము, మనం సల్లంగా చూసే తల్లి. ఈ ఆచారం మనం ఎప్పుడు పొడగొట్టుకోవద్దు అని ఇట్లాంటి జాతర నడిపించుకుంటా అమ్మవారి సేవ చేసుకుంటా మా కన్న తల్లి తండ్రుల దీవెనతోటి ఇంతవరకు అమ్మవారి కార్యక్రమం జరుపుతున్నాం. ఇది 36వ సంవత్సరం ఈ జాతర. మా ఊరు పెద్దలు చిన్నలతోటి, నా ఊరు సహకారంతో, నా పెద్దలతోటి, మళ్ళా ఈ గుడి దాతలతోటి ఇట్లాంటి జాతర నడుపుతున్న అన్నదానము
అన్నదానం కార్యక్రమం ఉంటది ప్రతి సంవత్సరం. భక్తులకు వీరికి వాటర్ గాని అన్నదానం గాని వాళ్ళకు అన్ని విధాలుగా మేము చేస్తున్నాం. 12 సంవత్సరాల నుంచి అమ్మవారు నాకు ఊహా తెలియనప్పటి నుంచి ఇప్పుడు 12 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు నుంచి నేను అమ్మవారిని కొలుస్తున్నా. ఇది 36వ సంవత్సరం ఇది అమ్మవారి సేవ. దేవాలయం ఆలయ ధర్మవర్ధనం గత 36 సంవత్సరాలు, ఈ సంవత్సరం తోటి 36వ సంవత్సరం శివరాత్రోత్సవము. 36 సంవత్సరాల నుంచి ఈ యొక్క పండుగను, ఈ కళ్యాణాన్ని నిర్వహిస్తున్నాము. ఇది మా కుటుంబంలో మేము 36 సంవత్సరాల నుంచి మా నాన్నగారి నుంచి చేసుకుంటూ వస్తున్నాము. మా నాన్నగారు మేము అందరం ఇది చేస్తున్నాము. ఇక్కడున్న భక్తుల సహకారంతో ఇక్కడికే దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి నుంచో మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు. వారి కోరికలు ఇక్కడ అమ్మవారు నెరవేరుస్తుంది. వాళ్ళు నమ్మొస్తున్నారు. భక్తులు దినదిన అభివృద్ధిగా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. వారు భక్తులు వారి కోరిన కోరికల్ని అమ్మవారు ఇక్కడ నెరవేరడం జరుగుతుంది. దానివల్ల అమ్మవారిని మేము కొలవడానికి కూడా అమ్మవారు మాకు ఆ శక్తిని ఇస్తుంది. మేము అందరం అమ్మవారు ఇంకా శక్తినిస్తూ ఇంకా అమ్మవారు సేవ చేయాలనుకుని ఇంకా చేయాలి. అందరు కలిసి చేయాలి. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే కానీ, భక్తులే కానీ, ఇక్కడ పోలీసులే కానీ, మీడియా వ్యవస్థ అందరి సహాయంతో ఈ యొక్క పండుగని ప్రతి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకుంటాం. అందరి సహకారాలతో చేసుకుంటాం. అందరి సహకారాలు ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఇంకా ముందు ఇంకా వైభవంగా ఇంకా పెద్ద ఎత్తున చేసుకోవాలని కోరుకుంటున్నాను.